నీ దగ్గర 4 రోజులు ఉండిపోదామని. ఎంత ఉట్టి గ్యాస్ నిజం చెప్పు. అక్క అదేమిటి ఎదలా ఉన్నా? నాన్నకర్త ఏదైనా? అబ్బే అదేం లేదు గీత. నేను ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడ ఉంటున్నట్టు నాన్నగారికి తెలియకూడదు. ఐసీ అంటే దీంట్లో ఏదో పెద్ద కథ ఉందన్నమాట. అదేమిటో చెప్పు. ఇప్పుడు నా మనసు ఏం బాగాలేదు. ఇదేమిట్రా బాబోయ్, పొద్దున్నుంచి అన్ని మనసు రిపేర్ కేసులే వస్తున్నాయి. మా అంకుల్ ఇంటికి వెళ్ళానా, అక్కడ వాళ్ళ అబ్బాయి గారికి మనసు రిపేరు, ఇక్కడ నీ మనసు రిపేరు. టేక్ ఇట్ ఈజీ ఐసీ. ఇక్కడ చూడు, ముందొచ్చి స్నానం చేసి భోజనం చేసి నా వంట తిన్నావంటే నీ మనసు అసలే అవుట్. అక్కయ్య, అసలు ఈ మనసులు ఎందుకు పాడవుతాయో? ఒకళ్ళకి ఇచ్చినందుకు. యు మీన్ లవ్ అఫేర్? ప్రేమ, అందుకోసం మనసును పాడు చేసుకుంటారా పిచ్చక్క? అది ప్రేమిస్తే గాని తెలియదు. నో 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 నో, మనం ప్రేమించము. ఒకవేళ ప్రేమించి మనసు పాడయ్యేదాకా వస్తే ఆ ప్రేమ వెంటనే కట్. నువ్వన్నంత తేలిక కాదు గీత. చూద్దా, బెట్ట కట్టుకుంటావా? నేను రేపే ప్రేమించడం మొదలెట్టి దాని అంతేదో తెలిచేస్తాను. అవును, ఎవరిని ప్రేమించడం? ప్రస్తుతం నిన్నే ప్రేమిస్తాను. ఓకే? హాయ్, హలో మై డియర్ పేషెంట్, హౌ ఆర్ యూ? నీ పేషెంట్ అక్కడ ఉన్నారు. ఆఫ్ కోర్స్, మీరు నా పేషెంటే. చెప్పండి, పొద్దున టిఫిన్ తీసుకున్నారు? ఏం తీసుకోలేదు. ఏం తీసుకుంటారు? ఏం తీసుకోలేదు. తస్కు మీరు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? తెలుసు. మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి లోనికి పంపించాలి. నో నో నో, అంకుల్ చెప్పారు మీ మనసును రిపేర్ చేయమని. కనుక వెంటనే మీ మనసు నా స్వాధీనం చేయాలి. సరే, నా మనసు నా దగ్గర లేదే. ఎంత దూరంలో ఉంది? అసలు నాకు మనసే లేదు. మై గాడ్, మనసు లేకుండా మనుషులు బ్రతకడం ఇంపాసిబుల్. సో నా మనసు ఇస్తాను, వాడుకోండి. మీ దగ్గర 2 మనసులు ఉన్నాయా? అఫ్ కోర్స్, ఒక్కటే. కానీ ఎమర్జెన్సీ కేసు. ఏం చేస్తాం? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటం నర్స్ డ్యూటీ. ఓహో, మనసు ఇవ్వడం కూడా నర్స్ డ్యూటీయేనా? అఫ్ కోర్స్, మనసు ఇవ్వడం, పుచ్చుకోవడం, ఆ మాటకొస్తే లవ్ చేయడం కూడా నర్స్ డ్యూటీయే. లవ్ ద సిక్ అండ్ క్యూ ద మెలోడీ. డోంట్ యు నో? అంటే ప్రేమతో జబ్బుల్ని నయం చేయమన్నారు. అలాగా? ఇది అల్లోపతియా హోమియోపతియా అండి? లవోపతి. సత్యం, సీతాపతి అక్కర్లేదు. మీరు వెంటనే లోపలికి దయచేయి. పేషెంట్ వద్దంటే డాక్టర్ ఊరుకోరండి. ఏం చేస్తారండి? చేతులు కాళ్ళు కట్టేసి ట్రీట్మెంట్ ఇస్తాం. కట్టేస్తే ఎవరు ఊరుకోరండి. ఏం చేస్తారండి? ఏం చేస్తారా? చెప్పు. ఏ గీత, నీకేమైనా మర్చిపోయిందా? మర్చిపోతే నేను కొట్టారే. రాకపోతే మరి ఆ బాబుకి మర్చిపోలేదే, మనసేగా పోయింది. ఏ బాబుకి? నిన్ను చెప్పానే, మా అంకుల్ ఇంట్లో మనసు రిపేర్ కేసుని ఆ బాబుకి. ఓహో, ఆయన ఇలా కొట్టారన్నమాట. ఆయన నాకు ఇచ్చాడు, నేను తిన్నగా వచ్చి నీకు ఇచ్చేసాను. అయితే అమ్మాయి గారు ప్రేమించడం మొదలు పెట్టారన్నమాట. ప్రేమంటే ఇదేనన్నమాట. గుడ్ నైట్ అంకుల్. అయ్యో, పడిపోయావా అమ్మా? కాలు జారిందా? నీకోసం కాదు నేను పడింది. ఇప్పుడు ఎవరి కోసం పడ్డావు? ఎవరి కోసం పడలేదు, ఇప్పుడు నిజంగానే పడ్డాను. నిజంగానే పడ్డావా? అయ్యో ఓహో, లేకపోతే ఎలా?
చాలా దెబ్బ తగిలినట్టుంది. మరి ఇంటికి ఎలా వెళ్తావు? డ్రైవర్ లేరయ్య గారు. లేడా? డ్రైవర్ లేకపోతే మీకు డ్రైవింగ్ వచ్చుగా? వచ్చు వచ్చు. తీసుకెళ్తా. నెమ్మదిగా పడతావు. చిక్కేసిరా నాయన. డ్రైవర్ ఎక్కడికి వెళ్ళావు? చా తాగడానికి వెళ్ళాను సాబ్. ఆ అమ్మాయిని దింపిరా. ఏ నొప్పి తగ్గిందా? ఇంకా ఎక్కువైంది. పో డ్రైవర్. నాన్సెన్స్. ఇలాంటి డ్రైవర్ ఉన్న యజమాని అసలు ప్రేమించకూడదు. ఏమిటి? ఏమైంది? ఫెయిల్. ఫెయిలా? అంతా ఫెయిల్. నువ్వు చెప్పినట్టు 2 సార్లు మేడ మీద నుంచి పడ్డాను. దెబ్బ తగిలిందా? కరెక్ట్. ఇదే మాట అన్నారు ఆయన కూడా. మరి నువ్వేమన్నావు? దెబ్బ తగిలిందంటూ కుంటాను. తర్వాత అయ్యో పాపం దెబ్బ తగిలిందామని కాదా తీసుకొచ్చారు. అంతట్లో కొంప మునిగినట్టు ఆ డ్రైవర్ కాడ వచ్చి తగలడ్డాడు. అంటే డ్రైవర్ డ్రాప్ చేశాడన్నమాట. అంతే లేపు. నేను ఓడిపోయి ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావా? పిచ్చి తల్లి, ప్రేమంటే నువ్వు పడ్డంతోనే తేలుతుందా? మరి ఆయన కూడా పడాలి. దానికి ప్రేమకు రుజువు త్యాగం, చెయ్యదులు. ఆయనకు సిగరెట్, టీ, కాఫీ లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే నువ్వు రేపు వెళ్ళగానే నీకోసం ఒకటి మానేయమను. మానేస్తే నిన్ను ప్రేమించినట్టే. ఓకే, రేపు తప్పకుండా ఈ ప్రేమ సంగతి తీర్చేయాలి. నేను ఎలాగైనా తేల్చేస్తాను. టీ, కాఫీ, చదివి సిగరెట్. గీత, ఇంకేముంది? చూడమ్మాయి, నువ్వు ఇలా నరసమ్మలా వెళ్ళావంటే మంది ఇవ్వడానికి వచ్చావనుకుంటాడే గాని మనసు ఇవ్వడానికి వచ్చావనుకోడు. అందుకని చీర కట్టుకుని సింగారించుకుని చక్కగా ఆడపిల్లలా వెళ్ళు. అంటే నీలాగనమాట. అబ్బా, పిచ్చి పిల్ల. ఎవరది? హలో. హలో. అరే ఏమిటిది? ఆడపిల్ల వేషం వేసావు. బాగున్నా? బాగానే ఉన్నావు. ఏమండి ఏమండి ఏమండి, ఇదిగో చూడండి. బాగుందా? అరే గోరింతాకు బాగుందా చెప్పండి. చాలా ఎర్రగా పడింది. ఎంత ఎర్రగా పండితే అంత ప్రేమేనమాట. మరి మీకంత ప్రేమ ఉందా? ఏమో నాకేం తెలుసు. నేను టెస్ట్ చేస్తాను. ఓహో. ఏమండి ఏమండి ఏమండి, ఇదిగో చూడండి. మీరు సిగరెట్ మానేయండి. నేను సిగరెట్ తాగనే. పోనీ టీ మానేయండి. టీ కూడా తాగరుగా. మరేం తాగుతారు? మజ్జిగ. ఒక చెడ్డ అలవాటు ఏదైనా మానేయండి. నాకేం చెడ్డ అలవాటు లేదే. ఏం మనిషి అండి మీరు, ఒక్క చెడ్డ అలవాటు కూడా లేకుండా. పోనీ ఏదైనా ఒక చెడ్డ అలవాటు చేసుకోండి, తర్వాత మానేయండి. ఏమ్మా ఎందుకు ఈ కష్టం? ఎందుకంటే అందుకే. ఏమండి ఏమండి, నేను చెప్పినట్టు మీరు ఏదైనా ఒక చెడ్డ అలవాటు మానేస్తే మీకు నా పైన అంత ప్రేమ అన్నమాట. నేను మానేస్తాను. ఏం మానేస్తారు? నీతో మాట్లాడతాం. ఈ ప్రేమ టెస్టులు సాధించి ముందుగా పేషెంట్ ఇచ్చు. నేను చూడను. చూడవు? లే లే, అడి తిరుగు. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. ఎలా ఉన్నారు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్ గా ఉన్నాను. నాకు ఇక ఏ మందు అక్కర్లేదు. ఇంకేనన్న, అయితే గీతను పంపించేద్దాం. చూడండి అంకుల్ ఏమంటున్నారు. ఏముందమ్మా, బాబు నీ పేషెంటేగా. నాకేనన్నా, ఐఎమ్ అబ్సల్యూట్ ఆల్రైట్. పుట్టిదే అంకుల్, ఆయనకే అర్జెంట్ గా మంది ఇవ్వాలి. ఏమిటో? వెంటనే
పెళ్లి చేసేయాలి. అవును, ముందు నీ పెళ్లి చేస్తాను. ఎందుకు? ఇద్దరే చేసుకుందాం. వాట్ అంకల్, వాట్ ఈసే? అంత బావిష్టం అమ్మా. సరే, ఎప్పుడు చేసుకుందాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే. బాబు ఏమ్మా బాబు మళ్ళీ దోల పట్టుకుంటాడే? మీ బాబా ఒకటే అల్లది. నీకన్నా. పోండి అంకల్. ఓకే అంకల్, బాయ్ బాయ్. ఏమిటండి ఈ తోరు? మీ నాన్నగారు మీరు ఎవరిని చేసుకున్న అభ్యంతరం లేదన్నారనా? అదేం వీల్లేదు, నాకు అభ్యంతరం ఉంది. మధ్యలో నువ్వేమిటి? ఈ ఇంటికి ఎలాంటి కోడలు రావాలో నాకు తెలుసు. ఎలాంటి కోడలు రాకూడదో నాకు తెలుసు. ఏమిటండి మీకు తెలిసింది? నీకు తెలిసిందేమిటి? మీకు తెలిసింది ఏమిటని చెప్పండి. నీకు తెలిసిందేమిటో చెప్పు. మీరు చెప్పండి మరి. నువ్వు చెప్పు. మీరు చెప్పండి. మీకేం తెలుసు? దిగు దిగు. ఇందాక వచ్చి లోపల రాకూడదు? ఇందాక వచ్చింది చాలే. మా గొప్ప అక్క చూసావా? ఎలా చూసేది? నువ్వు అడ్డంగా నిలబడితే. అరే, నేను అడ్డంగా ఉన్నానా? చెప్తే తప్పుకునేదానిగా. ఎందుకు వచ్చిన అవస్థ? ఇవాళ కాకపోతే రేపు పెళ్లి చూపులు, నిశ్చితార్థం, ఇంకా ఎన్ని లేవు? అప్పుడు తీరుబాటుగా చూస్తాను. అక్క నిజంగా అరేసి వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. మా మని చక్కయ్య.